వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. వేములవాడ దేవస్థాన పారిశుధ్య కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రభుత్వమే నేరుగా కాంట్రాక్టర్ ద్వారా కాకుండా దేవాదాయ శాఖ ద్వారా జీతాలు చెల్లించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, అదనపు పని గంటలకు అదనపు వేతనం చెల్లించాలని ఆలయ ఈవోకి, జిల్లా కలెక్టర్కి విన్నవించామన్నారు. ఐడి కార్డులు ఇచ్చి కనీస వేతనం 26,000 రూపాయలు జీతం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడమైందన్నారు. ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, జిల్లా అధ్యక్షులు అజ్జవేణు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వేములవాడలో ఉన్నటువంటి దేవస్థానాన్ని గతంలో కూడా మేము కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది. వాళ్ళ సమస్యల మీద కాంట్రాక్టు విధానం రద్దు చేయాలి, వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా పెట్టుకొని పర్మనెంట్ చేయాలనేది కూడా గతంలో మేము ఈఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మేము అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదు, వాళ్ళ పని గంటలు కూడా ఎక్కువ చేపిస్తున్నారని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ ఒక శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలి, అదేవిధంగా వాళ్ళను దేవస్థానమే పర్మనెంట్గా పెట్టుకోవాలనే విధానంగా లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వాళ్ళ ఒక సమస్యలు పరిష్కరించలే. అదేవిధంగా వాళ్ళ పిఎఫ్ కట్ చేసేటటువంటిది, వాళ్ళ పిఎఫ్లు వాళ్ళకు కటి పూర్తి స్థాయిలో వాళ్ళకు అందియాలనేది కూడా కోరడం జరుగుతూ ఉంది. ఇవాళ వాళ్ళకు విధులలో ప్రమాదం జరిగినట్టుంటే వాళ్ళకు ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించాలనేది దేవస్థాన పారిశుద్ధ కార్మికులకు, అదేవిధంగా దేవస్థానంలో పనిచేసే పూర్తి కార్మికులకు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా దేవస్థానంలో ఇవాళ ఐడి కార్డు, ప్రభుత్వ ఐడి కార్డులు కూడా వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకు ప్రభుత్వమే నేరుగా దేవస్థానం జీతాలు చెల్లించాలనేది ఈ యొక్క వాళ్ళ ముందుగా ప్రస్తాపన వల్ల డిమాండ్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేది ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.